మనుషులకు అసాధ్యమైనవి దేవునికి అసాధ్యములగునా? మనుషులకు అసాధ్యమే కావచ్చు, కానీ నా దేవునికి అసాధ్యమైనది ఏది? ఆయనకు సమస్తము సాధ్యమే. ఈ మాట 2 పర్యాయాలు దేవుడే చెప్పాడు గ్రంథంలో. యెహోవాకు అసాధ్యమైనది ఏదైనా కలదా? దేవునికి అసాధ్యమైనది ఏది? సమస్తమును సాధ్యపరచగలడు. ఆయన తలుచుకోవాలి, ఆయన పూనుకోవాలే కానీ ఏది ఆగదు ఆయన ముందు. అయితే అలా ఆయన పూనుకున్నట్లు చేయున్నది మన విశ్వాసం, ఆయనను కదిలించున్నది మన విశ్వాసం. అది ఇక్కడ పాయింట్. విశ్వాసులు ఎందుకని హాస్యం చేసుకున్నారు? దైవజనుడు ఎందుకని సీరియస్గా ప్రార్థన చేశాడంటే తెలుసా? దైవజనుడు ప్రభువుని ఎరిగినంతగా విశ్వాసులు ఎరగరు. వీళ్ళు ఏ పరిధిలో యేసు ప్రభుని ఎరిగారో ఆ పరిధిలోనే దేవుని ఆశిస్తారు, విశ్వసించగలుగుతారు. వాళ్ళ పరిమాణం అంతే. కానీ దైవజనుడు వీరికంటే మరి మెరుగ్గా దేవుని ఎరుగును. ఎంత అంటే పరిపూర్ణ విశ్వాసం ఉంచాడు. ఆ పరిపూర్ణ విశ్వాసం యొక్క శక్తి ఏమిటంటే అది కొండలను కూడా పెకలించి వేయగలిగిద్దట. నేను కాదు, 1 కొరింథీ పత్రిక 13లో పౌలు చెప్పాడు. చదివారుగా మీరు ఇప్పుడు. కొండలను పెకలింపగల పరిపూర్ణ విశ్వాసము గలవాడనైనను అనే మాట వాడాడు. అంటే పరిపూర్ణ విశ్వాసం కొండలను కూడా పెకలిస్తుంది. అంతేకాదు, కొండలాంటి సమస్యలు, రాయి రప్ప లాంటి సమస్యలు ఉంటాయి, ఓ బండ లాంటి సమస్యలు ఉంటాయి. వయమ్మో అసలు ఇది బోధరా అనుకున్న కొండలాంటి సమస్యలు కూడా ఉంటాయి కొంతమందికి. కంపెనీ జబ్బుల్లాగా కొన్ని రోగాలకు మందు ఉంది, కొన్ని రోగాలకు మందు లేదు. ఇంకా ఆ జబ్బు వచ్చిందంటే ఇక మొత్తానికి పోవటమే, కానీ ఆ రోగం పోవటం మాత్రం ఉండదని కొంతమందికి మహానమ్మకం. ఇక వాళ్ళకి ఆ రోగం కొండ, ఆ సమస్య కొండ. ఎందుకంటే వాళ్ళ పరిధి మించింది. ఇక దాన్ని కదిలించడం వల్ల కాదు. కానీ దేవుని వాక్యం చెబుతుంది, పరిపూర్ణ విశ్వాసాన్ని నీవు కలిగి ఉన్నట్లయితే అక్షరార్థమైన కొండే కాదు, కొండలాగా నీ ముందున్నటువంటి సమస్యలు ఏవైనా సరే అవి చదును భూమి అవుతాయి. స్తోత్రం చెప్పు గట్టిగా. అవి ఏమవుతాయని రాస్తుంది? చదును భూమి అయిపోతుంది. అది మనుషులకు అసాధ్యమైందే కావచ్చు, కానీ నా దేవునికి అసాధ్యమైంది కదా. అది తెగులు కానీ, బలహీనత కానీ, ప్రాబ్లం కానీ, ఆర్థిక సమస్యలు కానీ, హెల్త్ ఇష్యూస్ కానీ, లేదా నీ ప్రయత్నాల్లో ఏదో నువ్వు తలపెట్టిన కార్యాలు కానీ, నీకు అవి కొండలు కావచ్చు. కానీ నీవు విశ్వసించగలిగితే, అది కూడా పరిపూర్ణంగా విశ్వసించగలిగితే, ఆ విశ్వాస పరిధిని బట్టి కొండలు కూడా నీ ముందు చదునవుతాయి. కానీ అంతటి విశ్వాసం ఇప్పుడు సాధించాలి. అది ఇక్కడ పాయింట్. అంతటి విశ్వాసాన్ని మనం కలిగి ఉండడానికి మనకు ఆధారం ఏంటంటే యేసును తెలుసుకొనుటయే, యేసును ఎరుగుటయే. దేవునికి మహిమ. ఆయనను మనం ఏ పరిధిలో ఎరగగలమో ఆ పరిధిలో ఆయన నుంచి ఆశించగలం, విశ్వసించగలం, పొందగలం. వాళ్ళు అంతవరకే నమ్మారు. ఎంతవరకు నమ్మారు? మరియమ్మ కొడుకు, వడ్లో అను కుమారుడు, మన ఊరుడుగా, మన బజార్ పక్క బజారుడు, వాళ్ళకి అంతవరకే ప్రాప్తం. కానీ ఒక కుష్ఠరోగి ఆయనను స్వస్థపరిచే దేవుడిగా ఎరిగాడు. సంవత్సరాల నుంచి జబ్బుతో బాధపడుతున్న ఆ కుష్ఠరోగి యేసును స్వస్థపరచు దేవునిగా ఎరిగాడు. ప్రభువా, నీకు ఇష్టమైతే నన్ను శుద్ధుని గావించు అని ఆయన అడిగినప్పుడు ఏ అభిప్రాయంతో అడుగుంటాడు? ఈయన మాట్లాడితే, ఈయన స్పర్శిస్తే, ఈయన ఆజ్ఞాపిస్తే కుష్ఠరోగం ఏంది? కుష్ఠరోగం వాళ్ళ డాడీ రోగం అయినా సరే పోవాల్సిందే అని నమ్మాడు. పోయింది. అవునా? శతాధిపతి తన దాసుడు జబ్బుతో ఉన్నప్పుడు, ప్రభువా నీవు మాట, జస్ట్ ఒక మాట అనవయా చాలన్నాడు. మాట మాత్రం సెలవివ్వు, నా దాసుడు బాగుపడతాడు. నీవు నమ్మినట్టే నీకు అగునుగాక. అయిపోయింది. ప్రభువా నా కుమార్తెను కరుణించు. అమ్మా, పిల్లల రొట్టె ముక్కలు తీసి కుక్క పిల్లలకి వేయటం యుక్తం కాదు. ప్రభువా, మరి కుక్క పిల్లలు ఎట్లా బ్రతకాలి? పిల్లల బల దగ్గర నుంచి పడిన మొక్కలు తినే కదా కుక్కలు బతకాలి, కుక్క పిల్లలు. అట్టనే అనుకొని
ఏదో ఒక రొట్టెలాగా నాకు వెళ్ళి చూడవయా అంది. అమ్మా, నీ విశ్వాసం గొప్పది, నీవు కోరినట్టే నీకు అగును కాదు. సంవత్సరాల పేడ ఒక దెబ్బతో అయిపోయింది, వదిలిపోయింది. ఎందుకు అంతగా వెంటబడింది? ఆయన అవమానపరిచాడు, తృణీకరించాడు, ఆమె కేకేస్తే పట్టించుకోవాలి, ఆయన ఆమె మాత్రం వదల్లా. ఎందుకు తెలుసా? ఆమెకు తెలుసు యేసు ఏంటో, అందుకే ముందుకు పడింది. శతాధిపతికి తెలుసు యేసు ఏంటో, అందుకే చెప్పాడు. ఏమన్నాడు? నేను సహా నాయకుడిని, నా కింద కూడా సైనికులు ఉన్నారు. ఒకరిని పొమ్మంటే పోవును, ఒకరిని రమ్మంటే వచ్చును, ఒకరిని ఇది చేయమంటే చెయ్యును. ఎందుకంటే నేను అధికారిని గనుక నా కింద వాళ్ళు నాకు లోబడి నేను చెప్పిన పనులు చేస్తారు. ప్రభువా, నీవు సర్వాధికారివి గనుక, నీకు రోగముల మీద కూడా అధికారం ఉంది గనుక ఒక్క మాట సెలవిస్తే వాని రోగం వదిలి వాడు బాగుపడతాడని నాకు తెలుసు. మళ్ళా యేసు ప్రభుతోనే తిరిగిన వాళ్ళకి లేదు. శతాధిపతి అన్యుడి హృదయంలో క్రీస్తును గూర్చిన అంతటి విశ్వాసం యేసునే ఆశ్చర్యపరిచి తన వెనక ఉన్న జన వైపు చూసి, ఇశ్రాయేలులోనైనా ఇంతటి విశ్వాసం ఉన్నట్లు నేను చూడలేదు అని చెప్పి, అతడు కోరినట్లు అతనికి అగును కాకంటే అతని దాసుడు బాగుపడ్డాడని లేఖనంలో మనం చదువుతాం. లూకా 7లో. ప్రియులారా, ఈ విషయాలన్నీ ఎందుకు చెప్తున్నానంటే, మన విశ్వాస పరిధి పెరగాలి. అంతేకాదు, ఆ పరిధి పెరగాలంటే మనం యేసుని కొంచెంగా తెలుసుకున్నట్టు కాదు, యేసును బాగుగా ఎరిగి ఉండాలి. ప్రభువుని బాగుగా ఎరుగుట ద్వారా రెండు జరుగుతాయి. ఇంట్రెస్ట్ ఉంటే రాసుకో, సూపర్ ఉంటుంది కొటేషను. ప్రభువుని బాగుగా ఎరుగుట ద్వారా రెండు జరుగుతాయి. ఒక అవిశ్వాసం వచ్చిద్ది, ఒక విశ్వాసం వచ్చిద్ది. ఒక అవిశ్వాసం వచ్చిద్ది, ఒక విశ్వాసం వచ్చిద్ది. అవిశ్వాసం రావటం ఏంది, విశ్వాసం రావటం ఏంది అన్నద్దు, చెప్తా. అవిశ్వాసం ఎవరి మీద వచ్చిద్దంటే మన మీద మనకు వచ్చిద్ది. విశ్వాసం ఎవరి మీద వచ్చిద్దంటే మనం ఆయన ఎరుగున్నందున ఆయన మీద వచ్చింది. ఇప్పుడు జరగాల్సింది అదే. లోకం నేర్పేది ఏంటంటే, ఎవరో వస్తారు ఏదో చేస్తారు కాదు, నీ మీద నీకు ఉండాలి విశ్వాసం, నీకు ఆత్మవిశ్వాసం ఉండాలి, నీకు అలా ఉండాలని లోకం నేర్పిద్ది. దేవుడు నేర్పేది ఏంటంటే, దేవుని వాక్యం నేర్పేది ఏంటంటే, నీ మీద నీకుండే విశ్వాసం నీకు కొంత చేసి పెడితే, నా యందలి నువ్వు కలిగి ఉండే విశ్వాసం కొండలను కూడా నీ ముందు నుంచి పెకలిస్తుంది. కాబట్టి నీ మీద నీకు విశ్వాసమా, లేకపోతే నీకు నా మీద విశ్వాసమా తేల్చుకో అంటాడు. కొంతమందికి వాళ్ళ తెలివితేటల మీద, వాళ్ళ జ్ఞానం మీద, వాళ్ళ ప్రవర్తన మీద, వాళ్ళ వ్యవహారాల మీద, వాళ్ళ జ్ఞానం మీద, వాళ్ళ పనితనం మీద వాళ్ళకి మహావిశ్వాసం. కానీ యేసును తెలుసుకునే కొద్దీ, యేసును కలుసుకునే కొద్దీ రెండు జరుగుతాయి అన్నాను. మన మీద మనకి విశ్వాసం పోయిద్ది. ఎందుకంటే మన బతుకేంటో, మన స్థాయి ఏంటో, మన జ్ఞానం ఏంటో, మన కెపాసిటీ ఏంటో మనకు అర్థమైపోయింది. మనమేందో మనకు అర్థమయ్యే కొద్దీ డౌట్ లేదు, ఇక ఆయన మీద అనుకోవటం మొదలు పెడతాం, ఆయన మీద ఆధారపడటం మొదలు పెడతాం, ఆయన విశ్వసించటం మొదలు పెడతాం. ఇదంతా దేవునికి సమీపంగా వెళ్ళే కొద్దీ జరిగేటువంటి ప్రక్రియ.